హలో చిల్డ్రన్, మీ అందరికీ యేసుప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మనము ఇప్పుడు న్యాయాధిపతి గ్రంథంలో నుండి మనం చదువుకుంటున్నాం. పార్ట్ 1 ఆల్రెడీ మీరు విన్నారు కదా. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్కి వెళ్తాము. దాంట్లో మెమరీ వర్స్ 1 Samuel 7:12, మొదటి సమయాలు 7:12 నుండి మనము చదువుకుందాం. Then Samuel took a stone and set it between Mizpeh and Shen and called the name of it Ebenezer, saying, hitherto had the Lord helped us. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. సో ఇక్కడ మనము ముఖ్యంగా న్యాయాధిపతిలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, అట్ ద సేమ్ టైం ఆయన కటాక్షం కలిగినవాడు, ఆయన ఎంతో దయ కలిగినవాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుడు తప్పకుండా ఆ పాపాన్ని ఏం చేస్తాడు, దాన్ని శిక్షిస్తాడు. శిక్షిస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ పాపం నిమిత్తమే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన దయగలవాడు కాబట్టి మనము నశించడం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ఆయన కృపతో మనల్ని క్షమించి మళ్ళీ ఆ పాపం నుండి విడిపించి మళ్ళీ ఆయన మార్గం నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దాని కొరకు ఆయన ఏం చేస్తాడు, ఆయన మార్గం సరళం చేసే దేవుడై ఉన్నాడు అనేది మనము ఈ జడ్జెస్ ద్వారా, ఈ న్యాయాధిపతి గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మనం 4 న్యాయాధిపతుల గురించి మనము చదివాం. ఓత్నీయేలు, ఏహూదు, షమ్గార్, ఇంకా డెబోరా కదా. ఇప్పుడు మనము ఇంకా గిదియోన్ గురించిను ఇంకా వేరే న్యాయాధిపతుల గురించి మనము చదువుకుందాం. సో దానికి ముందు మనము చిన్నగా ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దేవా పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈ సమయంని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం తండ్రి. ఆయన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. ఎవరెవరైతే నాయన ఈ స్వరంని వింటున్నారో, మీ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వాళ్ళ హృదయాలు మీ పరిశుద్ధాత్మ కార్యం చేయండి నాయన. వాళ్ళు నాయన మీరు గొప్ప కార్యం చేసి ప్రభా, వాళ్ళ హృదయంలో ప్రభా ఈ వాక్యం వెలిగినట్లు నాయన మీరే మీ ఆత్మ ద్వారా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని మీ బలమైన హస్తము సమర్పించుకున్నాము. సమస్తంలో ప్రభా మీరే మాకు తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున నేను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం గిదియోన్ గురించి నేర్చుకుందాం. ఇది మనకు బైబిల్లో న్యాయాధిపతులు 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. మీరందరూ గిదియోన్ గురించి వినే ఉంటారు కదా. ఆయన ఎవరు? ఆయన యోవాషు కుమారుడు గిదియోను. ఆయన మనాసే గోత్రానికి చెందిన ఆయన. వాళ్ళ తండ్రి కుటుంబమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏమైపోయారు, బయలుదేవతకు ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే జీవం గల దేవుడైన యెహోవాని వదిలిపెట్టి ఇంకా బయలుదేవతని పూజించడం మొదలుపెట్టారు. సో అది దేవునికి కోపాన్ని రప్పించిందనమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడు, మిద్యానీలకు అంటే ఇశ్రాయేల్ ప్రజలకి శత్రువులైన మిద్యానీలకు వాళ్ళని అప్పగించారు. సో అప్పగించినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దిగజారిపోయిన పరిస్థితిలో వచ్చిందనమాట. అంటే వాళ్ళు 7 సంవత్సరములు ఏం చేశారంటే, ఈ మిద్యానీయులు వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళు ఏం చేశారంటే చాలా బాధించడం మొదలుపెట్టారనమాట. అంటే ఏ విధంగా బాధించారంటే, వాళ్ళు మిద్యానీయులు, ఇంకా అమలేకీలు, ఇంకా తీర్పు వైపున ప్రజలు వీళ్ళందరూ కలుసుకొని వాళ్ళు ఎలాగంటే మిడతల వలె వాళ్ళ దండు ఉండేదన్నమాట. అంత చాలా పెద్ద సమూహం అనమాట, జనసమూహంతో వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా విత్తనములు విత్తేసి తర్వాత అది ఎప్పుడైతే పంటకు వస్తుందో ఆ సమయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, గొప్ప జనసమూహము ఇంకా మిద్యానీయులు, అమలేకీలు, ఇంకా తూర్పు దేశం సైడ్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ మీద ఏం చేసేవాళ్ళు, దాడి చేసేవాళ్ళు అనమాట. ఒంటెళ్ళు, ఇంకా గాడిదేలు అలాంటివి కూడా తీసుకొచ్చి ఇంకా వాటిని అన్నిటినీ పాడు చేసేవాళ్ళు అనమాట. ఏంటి, ఆ పంటని పాడు చేసి పూర్తిగా నాశనం చేసేస్తారు. అంటే వాళ్ళ సంవత్సరం అంతా కష్టపడి ఏదైతే వాళ్ళు పెంచారో దాన్ని అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని నాశనం చేసేసి వాళ్ళని దరిద్రులుగా చేసేసారు. అంటే దే వర్ ఇంపవరిష్డ్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు చాలా దీనస్థితికి దిగిపోయారనమాట. సో ఆ విధంగా వాళ్ళది ఎకానమీ అంతా కూడా ఏమైపోయిందంటే స్పాయిల్ అయిపోతుందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా భీతితో వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనకేం జరుగుతుందంటే, మనకు శత్రువు మన మీద దాడి చేసినప్పుడు మనకు భయం వచ్చేస్తుంది. అదే మనం దేవునిలో ఉంటే సైతాన్ని ఎదిరించడానికి మనకేముంటుంది, ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది అనమాట. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు పట్టణంలో ఉండడానికి భయపడుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొండల్లో, గుహలో, వాగుని వాళ్ళు
దుర్గాల్ని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు సిద్ధపరచుకొని దాంట్లో వాళ్ళు పోయి నివసించుకొని వీళ్ళకి భయపడుకొని అక్కడ దాచుకునేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు సడన్గా వచ్చి వాళ్ళందరిని డిస్ట్రాయ్ చేయడము ఆ విధంగా చేశారు కాబట్టి వాళ్ళకు భయంతో ఉండేవాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు, వాళ్ళు అసలు భరించలేకపోయారనమాట. ఈ శత్రువుల బాధల్ని భరించలేక అప్పుడు వాళ్ళకు అర్థమైంది, నిజమైన దేవుడిని మనం వదిలిపెట్టి ఈ దేవతల్ని మనం బయలుదేవతని మనం పూజించాం కాబట్టి మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టారు. సో దేవుని దగ్గర మొరపెట్టారనమాట, మమ్మల్ని విడిపించండి ప్రభు అని. అప్పుడు ఎలాంటి కష్టాలు మనకు వచ్చినప్పుడు మనకు ఎవరు కావాలంటే నిజమైన దేవుడు కావాలి. మనకు అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏ విధమైన వెళ్ళిపోతాం, ఏ దారిలోనే వెళ్ళిపోతాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు మనం దేవుని దగ్గరికి తిరుగుతాం అనమాట. సో ఈ శ్రమలు కూడా మన జీవితంలో ఏంటంటే అది మన మంచి కొరకే దేవుడు ఆ విధంగా శిక్షని పంపిస్తారనమాట. సో వీళ్ళకి ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యెహోవా దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మేము పాపం చేస్తామని వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రార్థనని విన్నాడు. ఎందుకంటే ఆయన దయగలవాడు కాబట్టి, ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ప్రజలు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టాడు. ఇంకా కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు, ఆయన ప్రవక్త ఒక ఆయనని పంపించారనమాట. ఆ ప్రవక్తని దేవుడు పంపించారంటే అది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. ఎందుకంటే ఒక ప్రవక్త దేవుని వాక్యాన్ని వాళ్ళకు అందిస్తున్నాడు కదా. ఆ సమయంలో వాళ్ళకు ఎవరు లేరు, అక్కడ న్యాయాధిపతులు కూడా లేరు అనమాట. వాళ్ళు ఎంతో దిగజారిపోయిన ఆత్మీయంగా వాళ్ళు ఎంతో పువర్ స్టేట్లో ఉన్నారు. కొన్ని విషయాలు ఆయన చెప్పారనమాట. ఏంటంటే నేనే మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించి, ఇంకా బందీ గృహం నుండి మిమ్మల్ని విడిపించి, ఇంకా మిమ్మల్ని బాధించే అనేకుల నుండి కూడా మిమ్మల్ని విడిపించి నేను ఈ స్థానానికి తీసుకొచ్చాను. కానీ మీరేం చేశారంటే, నేను మీకు చెప్పాను ఈ విధంగా ఆ మోరియల్ దేవతల్ని మీరు వాళ్ళకి భయపడకూడదు అని నేను మీకు చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు అని దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. సో ఆ మాట వాళ్ళు విని వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏం చేసి ఉంటారు, వాళ్ళు నిజంగానే మేము దేవుణ్ణి విడిచిపెట్టాము, మరి ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు యెహోవా దేవుడు కాబట్టి ఆయనని మనం వెంబడించవలసింది, కానీ మేము ఈ విధంగా పాపం చేశామని ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని వైపు ప్రార్థన చేశారో అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆయన్నే దిగి వచ్చారనమాట. అంటే దేవుడు ఆయన దూతని పంపించి మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మార్గం సరళం చేయడానికి ఆయన పూనుకున్నాడు. అప్పుడు అంటే యోవాషు కుమారుడైన గిదియోను అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన థ్రెషింగ్ అంటే ధూళి కొట్టుచున్నాడు అనమాట, గోధుమల్ని ధూళి కొట్టుచున్నాడు. సో ఆ టైంలో మస్తకి వృక్షం కింద ఒక దూత, దేవుని దూత అక్కడ కనిపించిందనమాట. సో అప్పుడు అక్కడ కూర్చుంటే అప్పుడు గిదియోను దూతని చూశాడనమాట. అప్పుడు గిదియోనికి ఒక పిలుపు వస్తుంది. ఇప్పుడు గిదియోను ఏం చేస్తున్నాడు, ఆయన భయపడుకొని మిద్యానులకు భయపడుకొని అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే గోధుమల్ని దుల్లకొడుచుండగా ఒక దూత వచ్చి గిదియోన్ని పిలుస్తున్నారనమాట. అప్పుడు ఆయన ఏ విధంగా చెప్పాడంటే, మనము 6వ అధ్యాయము న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో 12వ వచనం మనము 12-13 మనం చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిడియోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమైనాయి? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. సో ఈ విధంగా ఆయన ఆ దూతతో చెప్తున్నాను. సో ఈ దూత కూడా ఏంటంటే మామూలు దూత కాదు, ఇది దేవుడే యేసుప్రభువే ఈ లోకానికి అంటే ఒక దూత రూపంలో వచ్చింది అని చాలా స్కాలర్స్ చెప్తున్నారనమాట. ఒక బలాఢ్యుడ ఆయననే చెప్తున్నారు, పరాక్రమ గల బలాఢ్యుడ అని చెప్తున్నారు. సో దేవుడు ఒక్కొక్క హృదయంని తెలిసినవాడు. సో ఈయనని ఆ విధంగా పిలిచారు. సో ఆయన ఏమనంటే, నీ ద్వారా నేనేం చేస్తాను, మిద్యానుల చేతుల నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తాను అని ఆయనకు చెప్తారనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను చాలా బలహీనుడిని, మనాసే అనే గోత్రము చాలా చిన్నది కాబట్టి అందులో నేను చాలా చిన్నవాడిని, మా కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబము కాబట్టి నా ద్వారా మీరు ఎలాగ చేస్తారని నేను ఎలాగ నమ్మాలి? కాబట్టి నాకు ఒక రుజువు చెప్పండి. నేను మా ఇంటికి వెళ్ళి మీకు అర్పణను తీసుకొస్తాను, అర్పణను తీసుకొస్తే వచ్చే వరకు మీరు ఇదే మస్తకి చెట్టు కింద మీరు ఉండాలి అని చెప్తాడనమాట. అలాగే అని చెప్తారు దేవదూత కూడా. సో ఆయన వెళ్ళి
ఆయన తీసుకుని అర్పణను తీసుకొచ్చి పెట్టినప్పుడు దేవదూత ఏం చేశారంటే ఆయన చేతిలో ఉన్న కర్ర కోనతో దాన్ని ముట్టగానే రాతి మీద పెడతారనమాట. ఆ రాతిలో నుండి ఏమవుతుంది, మంట వచ్చి దాన్ని కాల్చివేస్తుంది అనమాట. అప్పుడు కాల్చివేయగానే ఆయన అదృశ్యమైపోతాడు. అప్పుడు ఆయనకు తెలిసిపోయింది యెహోవా దేవుడే ఇది కార్యాన్ని చేయబోచున్నారనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు అనమాట. సో అప్పుడు ఆయన మళ్ళీ కొన్ని విషయాలు చెప్తారంట. ఆయనకు అంటే ఫుల్ నమ్మకం రాలేదనమాట. సో దేవుని దగ్గర అనేక షరతులు కూడా ఆయన పెడుతున్నాడు. సో ఏంటంటే ఆయన బలహీనంగా ఇంతకాలం వాళ్ళు 7 సంవత్సరం నుండి వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు, ఆ శత్రువుల చేతిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎలాగ చేయగలుగుతాను అనే ఆయనకు ధైర్యం లేకుండా పోయిందనమాట. సో ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడు నేను నీతో ఉంటానని చెప్పాడు. సో దేవుడు నీతో ఉంటానని చెప్పినప్పుడు మనం దేవుని మీదే విశ్వాసం ఉంచాలి. కానీ మనకేంటంటే భయం అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో మనం ఒక్కటే విషయం మనకేంటంటే భయం అనేది మనకు రాకూడదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడని ఆయన వాక్యంని ఆయనను నమ్మాలన్నమాట. సో ఈయనకు కొంచెం విశ్వాసంలో ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడు, కొన్ని సైన్స్ అడిగాడు అనమాట, కొన్ని గుర్తులు ఆయన చెప్పాడు. నేను ఒక గొర్రె బొచ్చుని పెడుతున్నాను, మరి అక్కడ చుట్టుపక్కన డ్రైగా ఉండాలి, పొడిగా ఉండాలి, కానీ దాంట్లో మాత్రము మంచు అనేది పడాలా అని చెప్తారనమాట. సో దేవుడు ఓకే అని చెప్తారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే చుట్టుపక్కనంతా కూడా డ్రైగా ఉంది, బొచ్చులో మాత్రము ఆ గొర్రె బొచ్చులో మాత్రం ఏముంది, నీళ్ళు ఉందన్నమాట. సో ఆ విధంగా దేవుడు దానికి కన్ఫర్మ్ చేశాడు. మళ్ళీ ఇంకొకసారి అంటాడనమాట, ఇంకొకసారి నాకు చెప్పండి ప్రభా, ఈసారి ఈ గొర్రె బొచ్చు మాత్రము పొడిగా ఉండాలి, అంత కూడా మంచు పడి ఉండాలి అని చెప్తాడనమాట. సో దానికి కూడా దేవుడు ఒప్పుకుంటాడు. సో నెక్స్ట్ డే అది చేస్తే ఆ విధంగానే అది గొర్రెబొచ్చు మాత్రం డ్రైగా ఉంది, అంత చుట్టంతా కూడా ఏంటి మంచుతో అంత కూడా వెట్గా ఉందన్నమాట. సో ఆ విధంగా దేవుడు ఆయనకు సూచనలు ఇచ్చి ఆయనని బలపరుస్తూ వచ్చాడు. తర్వాత దేవుడు ఆయనతో చెప్తాడనమాట, ఈ విధంగా నువ్వు వెళ్ళి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఏంటంటే బయలుదేవుతుంది ఒక ఆల్టర్ అంటే బలిపీఠం ఉంది. బలిపీఠం దగ్గర ఒక గ్రోవ్ కూడా ఉందన్నమాట. ఆ ట్రీస్ దాని పక్కన ట్రీస్ అన్ని పెడతారనమాట. సో అది ఉందన్నమాట. దాని ఇమేజ్ అంటే దానిది ఒక ప్రతిమ కూడా ఉందన్నమాట. సో ఆయన ఏమంటాడంటే నువ్వు వెళ్ళి దాన్ని తీసివేయి, దాన్ని నాశనం చేసేసి అక్కడ దేవుని కొరకు జీవంగల దేవుడైన యెహోవా కొరకు ఒక బలిపీఠంని కట్టు, ఆ పక్కన ఉన్న ప్రతిమాని తీసేసి అక్కడ ఉన్న ఆ చెట్లు కూడా తీసివేసి తర్వాత మీ తండ్రికి ఉన్న ఆ ఎద్దుని తీసి, రెండో ఎద్దుని తీసి, 7 సంవత్సరం ఉన్న ఎద్దుని తీసి దాని మీద నువ్వు బలి అర్పించమని చెప్తాడనమాట. సో అప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే ఆ విధంగానే మధ్యాహ్నంలో చేయడానికి ఆయనకు ధైర్యం చాలక నైట్లో అందరూ పడుకున్న తర్వాత ఒక 10 మందిని తీసుకొని ఆ విధంగానే దేవుడు చెప్పినట్టే చేస్తారన్నమాట. ఉదయం చూస్తే ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని చూసేసి ఇంకా వాళ్ళ తండ్రి అయిన యోవాషు దగ్గరికి వచ్చి ఇది ఎవరు చేశారు అని చెప్తున్నారు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే బయలుదేవత బలిపీఠాన్ని కొట్టివేస్తే వాళ్ళు కోపానికి వచ్చారనమాట. వీళ్ళతో కొట్లాడడానికి వచ్చారు. తెలిసిపోయిందన్నమాట గిద్యోని, యోవాషు కుమారుడైన గిద్యోని ఈ పని చేశాడని. అప్పుడు గిద్యోని తీసుకురండి, నేను చంపేస్తాము అని చెప్తున్నారు అనమాట. అప్పుడు యోవాషు ఏమన్నాడంటే, ఎందుకు గిద్యోని మీరు చంపాలి, బయలుదేవత నిజమైన దేవత అయి ఉంటే వాడే ఏం చేయాలి, ఆయన కొరకు వాదించుకొని మీరెందుకు వాదిస్తారు, ఎవరైతే ఈ విధంగా చెప్తారో అలాంటి వాళ్ళు చనిపోవాలి ఈ రాత్రి ఈ దినమే అని చెప్తారనమాట. అందుకనే ఆయనకు ఏమిచ్చారనే పేరు యెరుబాయేల్ అని పేరు పెట్టారనమాట. లెట్ బాల్ ప్లీడ్ ఫర్ హిమ్సెల్ఫ్ అని యెరుబాయేల్ అంటే బయలు తనకు తాను వాదించుకొని ఎవరైతే విరగొట్టారో బయలే వచ్చి వాదించని అది నిజమైన దేవుడై ఉంటే అని చెప్పేసి యోవాషు చెప్పి ఆ రోజు నుండి గిద్యోనికి యెరుబాయేల్ అని కూడా పేరు మార్చబడింది అనమాట. సో ఈ విధంగా మనం చూస్తే అక్కడ గొప్ప కార్యం జరిగింది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు గిద్యోనికి గుర్తుతో మరి ఆయన వాక్యాన్ని రుజువుపరిచినప్పుడు, ఆయన మీద దేవుని ఆత్మతో ఆయన నింపబడినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన మనాసే గోత్రం చెందినవాడు కదా, మనాసే గోత్రం నుండి అనేకుల్ని రప్పించాడు. ఇంకా ఆషేరు, ఇంకా నఫ్తలి, ఇంకా జబూలను, వీళ్ళన్ని గోత్రాల నుండి అనేక మందిని రప్పించి మిద్యానుల మీద ఇప్పుడు ఏం చేస్తాము, దాడి చేస్తామని ఆయన దూతల్ని పంపించి మెసెంజర్స్ని పంపించి పిలిపించాడు అనమాట. ఎప్పుడైతే పిలిపించారో చాలామంది బయలుదేరి వచ్చారు. దీనికి మిద్యాను మీద దాడి చేయడానికి. ఏంటంటే ఎంతమంది వచ్చారంటే 32,000 మంది వచ్చారనమాట. 32,000 మంది అంటే యుద్ధ సన్నిధులుగా వాళ్ళు వచ్చారు.
సో అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే 32,000 మంది ఉన్నారు కదా, ఇంతమంది నాకు అవసరం లేదు, ఇంతమంది ఉంటే ఏదైతే మీకు జయం దొరుకుతుందో, మిద్యానుల మీద జయం వస్తుందో ఆ జయము మా వల్లనే అయింది అని చెప్పి వాళ్ళు అతిశయిస్తారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎవరైతే చాలా భయంగానో వణుకుచున్నారో అలాంటి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పాడు. గిద్యోను అది ఆ మాట చెప్పినప్పుడు ఒక 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఏంటంటే ఇప్పుడు దేవుడు మనతో ఉంటాడు, దేవుడే కార్యం చేస్తాడు, కానీ మనలో భయం ఉండకూడదు ఒకటి. సెకండ్లీ, మనము ఏదైతే దేవుడు మన కార్యం చేస్తాడో దానికి దేవునికి మహిమ చెల్లించాలి. మనలో ఎలాంటి గొప్పతనం లేదు, అంతా కూడా దేవుని కార్యమే. ఏది కూడా మనం చేయలేము, దేవుని కృప లేకుండా మనం ఏది కూడా చేయలేము. సో దేవుని శక్తి ఉంటేనే ఏదైనా ఒక కార్యము జరుగుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళని పంపించమన్నప్పుడు 22,000 మంది అంటే వాళ్ళు భయంతో ఇంకా వణుకుతో వచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి అంత ధైర్యం లేదు. కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో మిగిలిన వాళ్ళు ఎంతమంది? 10,000 ఉన్నారు. ఆ 10,000 మంది కూడా దేవుడు ఏమంటాడంటే, ఈ 10,000 మంది కూడా చాలామంది అయిపోయారు, వాళ్ళని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు, వాళ్ళ నుండి నేను ఎంతమందిని అనుకుంటానో వాళ్ళని మాత్రం నువ్వు తీసుకెళ్ళమంటారు. అప్పుడు 10,000 మంది నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు నీళ్లు తాగమని చెప్తే వాళ్ళు ఏం చేస్తారనమాట, కొంతమంది ఏం చేశారు, వాళ్ళు మోకాల్లో ఉండి వాళ్ళు డైరెక్ట్గా ఆ వాటర్లో నీళ్ళు ఉంది కదా, ఆ నీళ్ళలో వాళ్ళు నాలిక వేసి తాగడం మొదలుపెట్టారు. డైరెక్ట్ అంటే విస్తారమైన నీళ్ళలో వాళ్ళు పూర్తిగా మంచిగా, వాళ్ళు చాలా దాహంగా ఉండాలి, సో వాళ్ళు తాగడం మొదలుపెట్టారు. కానీ కొంతమంది ఏం చేశారంటే చేతితో వాళ్ళు నీళ్ళు తీసుకొని ఇలాగా కుక్క దక్కినట్టు వాళ్ళు ఇలాగ లిక్ చేస్తారు, ల్యాప్ చేస్తారు. సో కుక్క ఏ విధంగా తాగుతుందో ఆ విధంగా చేతిలో కొంచెం నీళ్ళు తీసుకొని వాళ్ళు తాగారు. ఇక్కడ ఏంటి, వీళ్ళు అంత పెద్ద ప్రవాహం ఉన్నప్పుడు అక్కడ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు తాగారనమాట. సో అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఎవరైతే కుక్క దక్కినట్టు తాగారో వాళ్ళని సెపరేట్ చేయి, ఎవరైతే మోకాళ్ళ నుండి వాళ్ళు పూర్తిగా వాళ్ళ నాలికని కింద పెట్టి పూర్తిగా వాళ్ళు తాగారో, గ్రీడీగా తాగారో అలాంటి వాళ్ళని సెపరేట్ చేయమని చెప్పారు. సో అప్పుడు ఎవరంటే ఈ విధంగా కుక్క దక్కినట్లు తాగిన వాళ్ళు ఎంతమంది దొరికారంటే 300 మాత్రమే దొరికారు. అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, 300 మందితో నేను మీకు జయమిస్తాను, మిగిలిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాడు. సో ఈ 300 మంది ద్వారా దేవుడు వాళ్ళకి జయమిచ్చాడు అనమాట. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే ఏంటంటే, ఆ వాటర్ అనేది ఏంటంటే ఈ లోకంలో ఉన్న విషయాల కొరకు, వాళ్ళ కంఫర్ట్స్ కొరకు, అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచిగా లగ్జరియస్గా జీవించాలి అలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి దొరికిందో గబగబని తాగడం మొదలుపెట్టారనమాట. అదే సమస్తాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు, పోగు చేసుకుంటారు, లోక విషయాల్ని కూడా వాళ్ళు పోగు చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే ఎంత కావాలో అంతే వాళ్ళు తీసుకున్నారనమాట. అంతనే తాగారు కానీ ఎక్కువగా వాళ్ళు తీసుకోలేదు. సో దేవుడు మరి దాంట్లో నుండి ఇంకా కూడా ఏంటి చూసారో వాళ్ళ హృదయంలో అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళు ఆ తక్కువ మంది 300 ఎంతమంది ఉన్నారు, తక్కువ మంది ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలని కోరుకున్నాడు. సో ఆ 300 మందిని దేవుడు వాళ్ళని వేరుపరిచాడు. 300 మందితో వాళ్ళు అక్కడ మిద్యానులు ఎదిరించడానికి, దాడి చేయడానికి వెళ్ళారనమాట. సో దేవుడు కొన్ని విషయాలు గిద్యోనుకి చెప్పినట్లు ఆయన చేయడానికి మొదలుపెట్టాడు. సో అక్కడ ఏంటంటే అక్కడ చూస్తే చాలా పెద్ద జనసమూహం, మిద్యానీయులు, అమలేకీయులు, ఇంకా తూర్పు సైడ్లో ఉన్న వాళ్ళు అందరు కూడా చాలామంది అక్కడ దిగి ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళు అటాక్ చేయడానికి గిద్యోను ఏం చేశారంటే ఆ 300 మందిని 100గా 3 గ్రూప్గా చేశాడనమాట. సో ఆ 3 గ్రూపులు వాళ్ళకు ఇచ్చింది ఏంటంటే, వాళ్ళకు ఒక మట్టి కుండను, దాంట్లో ఒక దివిటి, తర్వాత ఒక బూర, ఇవి. సో దీని ద్వారా ఇంత పెద్ద యుద్ధంకి వచ్చిన వాళ్ళతో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన గొప్ప విజయంని ఇస్తున్నాడు. సో మనం చూస్తే దేవుని ఆత్మకార్యంలో, అంటే ఇప్పుడు మనం చూస్తే శత్రువు అంటే మనకు ఇదంతా కూడా మనకు అంటే శరీర ప్రకారంగా మనం చూస్తే అంత గొప్ప ఇదంతా ఉంది. కానీ వెనకాల ఏముందంటే సైతాన్ శక్తులు ఉంటాయన్నమాట. రక్తంకును ఇంకా శరీరానికి కనిపించింది కాదు. దిస్ ఇస్ నాట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఇది కాదు, వార్ కాదు. ఇదేంటంటే ప్రిన్సిపాలిటీస్, పవర్స్, అంటే అలాంటి దురాత్మ శక్తులతో కూడిన వాటితో మనకు పోరాటం ఉన్నది అని మనకు తెలుసు కదా. ఇంకా నూతన నిబంధనలో మనకి ఇంకా మంచి ఎఫెసీ రాసిన పత్రికలు కూడా మనం చూడగలుగుతాం. సో మనకు ఆత్మీయమైన యుద్ధం ఇది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆత్మీయమైన యుద్ధంని ఏ విధంగా చేయాలి, ఆత్మీయంగానే మనము దాన్ని జయించాలి. సో ఇది దేవుడు ఇచ్చిన ఒక మార్గం. మనం అన్నిట్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎరికో గోడని కూడా ఎలాగ వాళ్ళు జయించారు,
ఏ విధంగా మరి యోర్దాన్ని ఎలాగ దాటారు, ఇంకా ఆ విధంగా అంతా మనం చూస్తే కూడా ఆత్మీయమైన యుద్ధంని అనేది మనము చూడగలం. ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో మనకు ఆత్మీయ నేత్రాలు మనం తెరవబడితే అప్పుడు ఆ విధంగా మనము చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఏమిచ్చారు, ఒక ఉట్టి కొండను, ఒక కుండను, ఇంకా ఒక దివిటి, ఇంకా బూర ఇచ్చారు. సో 3గా వాళ్ళు విభజించి ఆయన ఏమన్నాడు, గిదియోను మీరందరూ కూడా రండి, అదంతా కూడా మీరు చుట్టుగా నిలబడండి, ఆ దండుకు చుట్టుగా నిలబడండి, నేను ఏం చేస్తానో అదేవిధంగా మీరు చేయండి అని చెప్పాడు. సో అక్కడ వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెము ఆయనకి ఇంకా కొంచెం భయం ఉంది. ఎవరికి, గిదియోనికి భయం ఉంది అని దేవుడు తెలుసుకొని దేవుడు ఏమనంటే, నీకు ఇంకా దీనికి ధైర్యం కావాలంటే నువ్వు ఆ దండుకు వెళ్ళు, సర్వెంట్ ఉన్నాడు కదా ఆయనను తీసుకొని ఆ దండుకు వెళ్ళు, ఆ దండుకు వెళ్ళి అక్కడ నువ్వు ఒక మాట వింటావు, అది విన్న తర్వాత నీకు ధైర్యం వస్తుంది, నీకు బలం వస్తుంది, అప్పుడు నువ్వు జయం పొందుకుంటావు అన్నాడు. సో అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన సర్వెంట్ని తీసుకొని ఆ దండు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఒక్కడు ఏమంటున్నాడంటే, నాకు ఒక కల కలిగింది, అందులో ఎవల రొట్టె ఒకటి అక్కడ దొరలి మిద్యాన్ల క్యాంపులో పడింది, ఆ పాలెంలో పడింది. అదేం చేసిందంటే అక్కడ గుడారంని తలకింద చేసేసింది అని చెప్పినప్పుడు దాని ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్పాడంటే, తాత్పర్యం ఏంటంటే అది ఇంకొకడు అంటున్నాడు అనమాట, అది వినినవాడు అంటున్నాడు అనమాట, అది ఎవరు కాదు, అది గిదియోను ఒక ఖడ్గమే అని చెప్తాడనమాట. అంటే ఇజ్రాయేల్ దేవుడు ఏంటంటే ఈ మిద్యానీయుల్ని ఏం చేశాడు, గిద్యోన్ చేతికి అప్పగించాడు అని చెప్తాడు. ఈ మాట గిద్యోన్ ఎప్పుడైతే వింటాడో అప్పుడు అక్కడ పదే అని చెప్పేసి ఆయన చాలా సంతోషంతో వచ్చేస్తాడు. ఆయనకు చాలా ధైర్యం కూడా కలుగుతుందనమాట. సో మనకు ఏంటంటే మనకు ధైర్యం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో, దేవుని వాక్యం ఆయన నమ్మకస్తుడు అనేది నమ్మి ఆయన వాక్యం మీద మనము నమ్మకంతో చేసినప్పుడు మనకేం దొరుకుతుందంటే చాలా మనకు జయం దొరుకుతుంది. కానీ మనం భయం పడితే మాత్రం మనకు జయం దొరకదు. సో కార్యం చేసేది దేవుడే కానీ మనం కాదు. కాబట్టి దేవుని మీద ఆధారపడాలనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకుందాం. సో వాళ్ళు ఏంటంటే ఈ 3 గుంపు 100 మంది వెళ్ళి వాళ్ళు నిల్చున్నారు. సో అప్పుడు చేతిలో ఉన్న ఉట్టి కొండని బ్రేక్ చేస్తారు, దాన్ని పగలగొట్టి దాంట్లో లోపల ఉన్న టార్చ్ ఉంది కదా ఆ దివిటి దాన్ని చేతిలో పట్టుకున్నారు. తర్వాత దీంట్లో ఇంకా చేతిలో బూరలూది తర్వాత యెహోవా ఖడ్గము ఇంకా గిదియోను ఖడ్గం అని చెప్పేసి పెద్ద కేకలు వేశారన్నమాట. చేయగానే ఏమైపోయిందంటే అక్కడ అంత టార్చ్ అక్కడ ఉంది, అక్కడ లైట్ అంతా వీళ్ళకేంటంటే నైట్ ఇది అనమాట, వాళ్ళకేం తెలియట్లేదు, వీళ్ళందరూ బాగా నిద్రపోతున్నారు అనమాట. సో ఆ టైంలో సడన్గా ఒక పెద్ద కేకలు వేయడము, మళ్ళీ అక్కడ చుట్టుపక్కన రౌండ్గా ఏంటి అది వాళ్ళు టార్చ్ పెట్టుకోవడము, దివిటీని పెట్టుకోవడము, ఇంకా కేకలు వేయడము, మరి బూర ఊదడం, ఇదంతా చేసేసరికి వాళ్ళు లేసేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భయపడుకొని, అంటే వాళ్ళకు అంటే వీళ్ళు 300 మంది అని వాళ్ళకి తెలియదు కదా, ఎంతోమంది ఉండొచ్చు వెనకాల, అందరూ కూడా వచ్చేసారేమో అనుకుని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అక్కడి నుండి వాళ్ళకు ఏంటంటే కన్ఫ్యూషన్ కలిగిందనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుండి పారిపోవడము, మరి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒకరు కొట్టుకుని చంపుకున్నారనమాట. అమలేకీలు, మిదియానీలు, ఇంకా తూర్పు సైడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకరిని కొట్టుకొని వాళ్ళందరూ కూడా పారిపోయారనమాట. సో అప్పుడు ఆయన ఏం చేశారు, గిదియోను ఇంకా చాలామందిని పిలిపించి వాళ్ళని పూర్తిగా తరిమి వేశారన్నమాట. తరిమి వేసి వాళ్ళ రాజులు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఏం చేశారు, అధిపతులు ఉంటారు కదా, ఎఫ్రాయిం వాళ్ళు తలని తీసివేశారనమాట. ఇంకా అంటే జీబు ఇంకా ఓరేబు అనేవాళ్ళు కూడా వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు చంపివేసి వాళ్ళ మీద పూర్తి అయిన జయంని దేవుడు వాళ్ళకు అనుగ్రహించారు. సో ఈ విధంగా దేవుడు ఏంటి, గిదియోన్ని వాడుకున్నాడు అనమాట. సో గిదియోను ఇంకా 300 మంది ద్వారా, అంటే దేవునికి చాలామంది అవసరం లేదు, ఒక్కరి ద్వారా 10 మంది ద్వారా కూడా ఆయన ఎంతో గొప్ప కార్యము చేయరు. సో లక్షలాది మందిని ఆయన ఏం చేశారంటే తరిమి వేసి మరి ఇశ్రాయేల్ ప్రజలకి ఏమి ఇచ్చాడు, గొప్ప జయంని ఇచ్చాడు. సో ఎప్పుడైతే మనము మన పాపం నుంచి పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళీ తిరుగుతామో అప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తారంటే జయంని అనుగ్రహిస్తారనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. సో ఈ విషయంలో ఇదంతా కూడా మనం చూస్తే ఈ విధంగానే దేవుడు కార్యం చేస్తూ వచ్చారు. ఈ సమయంలో అంతా కూడా న్యాయాధిపతి సమయంలో చేస్తూ వచ్చారు. అది మన జీవితంలో కూడా ఆ విధంగా జరుగుతుంది. మనకు ఎప్పుడైతే చాలా సుఖం వచ్చేస్తుందో, అన్ని విధాల్లో మనకు ప్రాస్పెరిటీ వచ్చేస్తుందో, దేవుని మర్చిపోయే ఇది వస్తుందన్నమాట. అప్పుడు అలాంటి టైంలో దేవుడు ఏం చేస్తాడంటే మనం కూడా ఆత్మీయంగా తగ్గిపోతాం. ఎందుకంటే శత్రువు మన మీద అటాక్ చేస్తాడు, మన శరీరం ద్వారా అనేక విషయాల ద్వారా మనల్ని అటాక్ చేసినప్పుడు మనము
మనలో ఉన్న సమాధానము, సంతోషం అంతా కోల్పోయి మళ్ళీ మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకు విడుదల కలిగిస్తాడు. సో ఈ విధంగా దేవుడు మనల్ని రక్షించాలని కోరుకున్నారు. సో ఈ విధంగా దేవుడు గొప్ప విజయాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించడం ద్వారా ఇంకా వాళ్ళు 40 ఇయర్స్ 40 సంవత్సరములు అంటే వాళ్ళకు విశ్రాంతి కలిగించాడు. అక్కడ సమాధానంని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. సో సమాధానకర్త అయిన దేవుడు వాళ్ళకు సమాధానాన్ని అనుగ్రహించాడు. శత్రు మీద జయంని అనుగ్రహించడం అని చూస్తున్నాం. గిద్యోను మరి ఆయన చాలా వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఆయన మరణించాడు. పూర్తిగా మిద్యానీయుల్ని పూర్తిగా వాళ్ళ మీద జయం పొందిన తర్వాత ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేల్లో సమాధానం కలిగిందనమాట. ఇంకా ఆయన చాలా దేవుని మీద ఆధారపడాడు. దేవుడు పిలుపుని బట్టి ఆయన ఏదైనా చేస్తాడనమాట. ఇంకా అది కాకుండా దేవునికి నమ్మకంగా ఉండి ఆయన జీవించాడు. ఆయన ఒక యథార్థమంతుడు. ఇంకా మనం చూస్తే ఆయన అంటే ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి మిద్యానీయుల మీద జయం పొందిన తర్వాత మీరు మా మీద ఏలండి అని చెప్పారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఆ విధంగా ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నాడు, నేను మీ మీద ఏలను, ఇంకా నా పిల్లలు 70 మంది కుమారులు ఉన్నారు కదా ఆయనకు, 70 మంది కుమారులు ఉన్నాడు. ఇంకా ఉపపత్ని ద్వారా ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు అబీమెలెకు. సో ఆయన ఏమనంటే నేను నా కుమారులు ఎవరు కూడా మీ మీద ఏలము, యెహోవావే ఆయన జనం మీద ఏలుతాడని చెప్పాడు. అబీమెలెకు తల్లి షెకెంకి చెల్లిందని ఆమె, అంటే ఆమె ఎఫ్రాయింలో షెకెం అనే పట్టణంలో ఆమె ఉంటుందన్నమాట. సో ఎఫ్రాయిం చాలా పెద్ద స్థలము. యెహోషువ కూడా అక్కడి నుండి వచ్చాడు కదా. ఇంకా ఈయన మన గిద్యోన్ని చూస్తే అంటే అబీమెలెకు వాళ్ళ తండ్రిని చూస్తే ఆయన మనస్సేకు చెందిన ఆయన. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఎప్పుడైతే ఈయన అంటే గిద్యోన్ చనిపోయాడు, అంటే తండ్రి చనిపోయాడు, అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన హీజ్ అ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అనమాట. చాలా అంబిషియస్, అంబిషన్స్ చాలా ఉందన్నమాట ఆయనకు. ఆయన ఏం చేశాడంటే షెకెం దగ్గర ఉన్న యజమానులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, ఒక మాట నా మాట వినండి, ఇప్పుడు 70 మంది అంటే గిద్యోనికి 70 మంది కదా, 70 మంది పిల్లలు కదా, కుమారులు కదా, ఆ 70 మంది కుమారులు మిమ్మల్ని ఏలడం మంచిదా, లేకుంటే నేను ఒక్కడనే ఏలడం మంచిదా, నేను మరి మీ రక్త సంబంధిని కదా అని చెప్పేసి వాళ్ళకు ఒక మాట ఇచ్చాడనమాట. అంటే ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అవును ఈయన మన రక్త సంబంధుడు కాబట్టి ఈయననే రాజుగా ఏలడానికి మనము చేద్దామని. అంటే ఈయనకేంటంటే రాజు కావాలని ఆశ అన్నమాట. ఇప్పుడు 70 మంది ఆయన ఒప్పుకున్నాడు అనమాట, వాళ్ళందరూ ఒప్పుకున్నారు, ఈయన రాజుగా చేద్దామని ఆయన్ని తీసుకెళ్ళి ఆయనని రాజుగా చేస్తారు. అంటే రాజుగా చేయడానికి ముందు ఏం చేస్తారంటే, వాళ్ళ దేవత బయలు బేరు అని వాళ్ళ గుడిలో నుండి కొన్ని 70 సిల్వర్ కాయిన్స్ తీసుకొచ్చి ఆయనకు ఇస్తారనమాట. దాన్ని తీసుకొని ఈయన ఏం చేస్తారంటే, ఆయన రాజుగా ఆయనని వాళ్ళు నియమించిన తర్వాత ఆయన ఈ 70 మంది గిద్యోను కుమారులు ఉన్నారు కదా, గిద్యోనికి ఇంకో పేరు ఏంటి, జెరుబాయల్. సో ఆయన 70 మంది కుమారుల్ని ఒకటే రాతి మీద ఎంతో ఘోరంగా క్రూరంగా ఆయన చంపివేశారనమాట. ఆ చంపివేయడం ద్వారా వాళ్ళు పూర్తిగా చనిపోయారు. ఆ తర్వాత ఆయన మాత్రం యోతాం అనే ఆయన లాస్ట్ కుమారుడు, ఆయన మాత్రం తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఆయన పారిపోయి ఆయన గెరిజిం అనే ఇది ఉంటుంది కదా కొండ మీద, పైకి వెళ్ళి అక్కడి నుండి పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. అక్కడి నుండి వెళ్ళి అప్పుడు కింద వాళ్ళు షెకెంకు చెందిన వాళ్ళను ఇంకా అబీమెలెకును అక్కడ ఉన్నారు. అప్పుడు వాళ్ళ వినుటలో ఆయన చెప్పాడనమాట. మనం చూస్తే గిద్యోను ఎంతో ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రాణాన్ని కూడా రిస్క్ చేస్తూ ఇశ్రాయేల్ ప్రజల్ని మిద్యాన్ల నుండి విడిపించాడు. కానీ ఆయన పిల్లల్ని మరి అంత ఘోరంగా అబీమెలెకు చంపివేయడము, మరి షెకెం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈయనకు సహాయం చేస్తారు. సో ఎంత మాత్రం కూడా వాళ్ళు అంటే మేలుకు కీడు చేస్తారనమాట. యోతాము ఏం చేశాడు, ఆయన గెరిజిం కొండ పైన వెళ్ళి చాలా పెద్దగా కేకలు వేసి వీళ్ళకు వినినట్లు, అంటే వీళ్ళకు షెకెం ప్రజలకును ఇంకా అబీమెలెకు వినినట్టు ఆయన కేకలు వేసి చెప్పాడనమాట. ఏమని, కొన్ని చెట్లు తన మీద రాజును ఒకరిని అభిషేకించి కొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళిందనమాట. సో ఇది మనం ఎక్కడ చూస్తున్నామంటే న్యాయాధిపతులు 9, 8, 9, 10లో మనం చూస్తున్నాం అనమాట. సో ఒలివ చెట్టు దగ్గర వెళ్ళి అదేమంది, మీరు మమ్మల్ని వేలుమని చెప్తే అదేమందంటే, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో
నా తైలమును నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదినా అని వారితో అనెను. సో ఒలివ చెట్టు తైలంని ఇవ్వాలని కోరుకుంది, కానీ వచ్చి ఎవరి మీదన ఏలడానికి దానికి సిద్ధంగా లేదనమాట. అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళి అడగగా అంజూరపు చెట్టు కూడా సిమిలర్ ఆన్సరే ఇచ్చిందనమాట. ఏమని చెప్పిందంటే, నేను మాధుర్యమును వదిలిపెట్టి నా మంచి ఫలంని వదిలిపెట్టి చెట్ల మీద నేను ఏలుదనా అని అది కూడా చెప్పిందనమాట. సో దానికి కూడా ఏంటంటే తన స్వీట్నెస్ని ఇవ్వాలని కోరుకుంది. అదేవిధంగా తర్వాత వాళ్ళు ద్రాక్షావళి దగ్గరికి వెళ్ళి, అదే చెట్లు వెళ్ళి ద్రాక్షావళి దగ్గర వెళ్ళి నువ్వు మా మీద ఏలుదవా అంటే అదేమందంటే, మనుషులకు దేవుణ్ణి ఆనందించే నా ఫలముని నా రసముని నేను ఇయ్యకుండా నేను చెట్ల మీద మీ మీద వచ్చి నేను ఏలుదనా ఇటు అటు ఊగుదనా అని చెప్పేసి అవి 3 కూడా చెప్పారన్నమాట. కానీ అప్పుడు ఇదంతా కూడా వదిలిపెట్టి చెట్లు ఏం చేస్తున్నాయి, ముళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తే ముళ్ళ ప్రజ ఏమన్నది, నేను తప్పకుండా వెళ్తాను మీ మీద, ఎందుకంటే మీరు నా నీడని మీరు ఆశ్రయిస్తే నేను మీకు బాగా చూస్తాను, లేదా నేనేం చేస్తానంటే నాలో నుండి ఏమొస్తుంది, అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చి వేసేస్తుంది అని చెప్పిందనమాట. అది దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే, ఎవరైతే దేవునికి యూస్ఫుల్గా ఉండాలనుకుంటారో, ప్రయోజకరంగా ఉండాలంటే వాళ్ళు ఫలముని ఇస్తారు, కానీ ఏలడానికి రారనమాట. ఫలం ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే వేరే వాళ్ళని ఏలాలని వాళ్ళు ఆశించరు, కానీ వాళ్ళు వేరే వాళ్ళకి యూస్ఫుల్గా, వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటారు. మనకు ఆత్మఫలములు కలిగిన వాళ్ళు కూడా ఎంత మాత్రం కూడా వాళ్ళు ఏంటంటే అందరి మీద ఏలడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళలో ఏంటి, సహనము, ప్రేమ, దయ, ఇంకా ఆనందము, సమాధానము, ఇంకా సెల్ఫ్ కంట్రోల్ అన్నీ ఉన్నాయి కదా మనకు ఆత్మఫలం కలిగిన వాళ్ళు వేరే వాళ్ళ మీద ఏలాలని వాళ్ళు అనుకోరు, కానీ వాళ్ళు వేరే వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ అదంతా ఏమీ లేకుండా జస్ట్ ముళ్ళలు ఉన్నాయి, వేరే వాళ్ళని పొడవడము, ఇంకా వేరే వాళ్ళకి బాధ కలిగించడము, అలాంటి చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఏలడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఫలము లేదు కానీ ఏలుతారు, వేరే వాళ్ళని ఏలుతారు. వాళ్ళు ఏముంది, వాళ్ళలో ఫలం ఉంటే సంతోషమే, ఫలములు మనలో ఉండాలి, ఆత్మఫలంలో ఉండి మనము ఏలడానికి ముందుకు రాము. కానీ ఇంకా ఇలాంటి ఏమీ లేని వాళ్ళు, ఆత్మఫలం లేని వాళ్ళు వేరే వాడిని పొడవడానికి ప్రయత్నం చేస్తారు. ముళ్ళ చెట్టు ఏం చేసింది, మీరు నా షాడోని, నా ఛాయని మీరు ఆశ్రయిస్తే మిమ్మల్ని నేనేం చేస్తాను, ఓకే చూసుకుంటాను, లేకుంటే మాత్రం మిమ్మల్ని ఏం చేస్తా, కాల్చేస్తానని చెప్పింది అనమాట. అది ఒక ప్యారబుల్గా, ఒక ఉపమానంగా ఆయన చెప్పాడనమాట. సో ఆయన ఏమంటాడు, గిద్యోను మా తండ్రి ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని దేవునికి లోబడి ఆయన ఏం చేశాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. కానీ ఆయన చేసిన మేళ్లకు మీరు ఏం చేశారంటే ఆయన 70 మంది కుమారులని అంతని కూడా మీరు చంపివేశారు. ఇది మంచిదా, మీరు చేసింది మంచిదేనా? మరి మీరు అబీమెలెకుని మీరు రాజుగా మీరు చేశారు, కానీ అబీమెలెకు ఎలాంటి వాడు, షెకెంలో ఉన్నవాళ్ళు చేసింది, ఇంకా అబీమెలెకు చేసింది మంచిదైతే, మాకు చేసింది మంచిది అంటే దేవుని ఇష్ట ప్రకారం చేశారంటే అప్పుడు మీరు సంతోషించండి, మీరు అబీమెలెకులో సంతోషించండి, అబీమెలెకు కూడా మీలో సంతోషించండి. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చివేస్తుంది, మీలో నుండి అగ్ని వచ్చి అబీమెలెకుని కాల్చివేస్తుందని ఒక ప్రాఫెసీ లాగా ఆయన చెప్పేసి ఆయన ఏం చేశారంటే అక్కడ నుండి పారిపోయి, ఇంకా ఈయన అబీమెలెకు భయపడి ఆయన పారిపోయాడు. అంటే ఆయన ఒక్కడే మాత్రమే తప్పించుకొని వచ్చాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా అయింది. సో ఆ విధంగానే అబీమెలెకు ఏం చేశాడంటే 3 సంవత్సరములు, అంటే ఇదంతా అయిపోయిన తర్వాత 70 మందిని చంపేసిన తర్వాత ఆయన రాజు చేసిన తర్వాత 3 సంవత్సరాలు మాత్రము ఆయనకు సమాధానం ఉండింది. వెంటనే దేవుడు ఆయన మీద శిక్ష రాలేదు. కానీ 3 సంవత్సరముల తర్వాత ఏం జరిగిందంటే గిద్యోనుకు చేసిన అన్యాయము, ఇంకా ఆయన చేసిన రక్తపు అపరాధము ఆయన మీద ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక దురాత్మని వాళ్ళ మధ్యలో పంపించాడనమాట. అంటే అబీమెలెకును ఇంకా షెకెములో వాళ్ళ ప్రధానులు ఉంటారు కదా, వాళ్ళ యజమానులు, వాళ్ళ మధ్యలోనే ఏమైందంటే ఒకలాంటి హేట్రెడ్, అంటే ఒకలాంటి కోపము, వాళ్ళ మధ్యలో ఈర్ష్య వాళ్ళలో కలిగిందనమాట. అదేంటంటే మన శరీరమే, ఇప్పుడు మనం చూస్తాం కదా, ఎక్కడి నుండి వస్తాయి యుద్ధము, పోరాటము ఎక్కడి నుండి వస్తాయి, మన శరీరంలో ఉన్న
భోగేచ్ఛని బట్టే వస్తాయి. సో వాళ్ళు అదే వాళ్ళకేమైపోయిందంటే దురాత్మ శక్తిలాగా వచ్చి వాళ్ళ మధ్యలో పడకుండా వాళ్ళు ఒకరిని హేట్ చేయడము మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే అబీమెలెక్కి దేవుడి నుండి పిలుపు రాలేదు, కానీ ఆయననే సెల్ఫ్గానే ఆయన ఏం చేసుకున్నాడు, రాజుగా ఆయన తను తాను చేసుకోవాలనుకున్నాడు, రాజుగా కూడా అయిపోయాడు. కానీ ఆయన ఏంటంటే దేవుని కొరకు ఆయన ఏమీ చేయలేదు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజల్ని వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళ నుండి వాళ్ళని ఆయన విడిపించలేదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ మధ్యలోనే షెక్కేం వాళ్ళే ఆయనని రాజుగా చేశారు, మరి షెక్కేం వాళ్ళే ఆయనని విసర్జించడం కూడా మొదలుపెట్టారనమాట. సో ఈ విధంగా వాళ్ళ ఇద్దరు మధ్యలో ఏంటంటే పోరాటము జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు ఏబేదు కుమారుడైన గాలుని ఈ షెక్కేం వాళ్ళకి ప్రధానిగా వాళ్ళు ఎన్నుకున్నారనమాట. అబీమెలెకు మీద జయం పొందడానికి ఈయనని వాళ్ళు కలుపుకున్నారనమాట. సో ఈయన ఒక కానానీయుడు. సో కానానీయుడు కాబట్టి అబీమెలెకు ఎందుకు మనల్ని ఏలాలి, ఆయన గిద్యోను కుమారుడు కదా, సో ఆయన మనల్ని ఎందుకు ఏనాలి, ఎవరిని మనము వెంబడించాలంటే హామోరు, అంటే అప్పుడు యాకోబు సమయంలో హామోర్ అనే షెక్కేము హామోర్ కింద ఉందన్నమాట. మనకు తెలుసు కదా, దీనా యాకోబు వాళ్ళ కుమార్తె అయిన దీనాని కూడా పాడు చేసింది ఆయన్ని. హామోరుని మనము వెంబడిస్తామని చెప్పేసి ఆయనలో కలిగిందనమాట. సో ఆ విధంగా వాళ్ళ ఇద్దరికీ కూడా పోరాటము జరిగింది. సో ఆ విధంగా పోరాటం జరిగినప్పుడు అబీమెలెకు ఆయనను జయిస్తాడు కానీ తర్వాత ఈయన జయించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆయన పారిపోతాడనమాట. ఇంకా ఈ గాలు అనేవాడు అక్కడ నుండి పారిపోతాడు, ఇంకా మళ్ళీ ఆయన కనిపించాడు. తర్వాత తేబేజ్ అనే ఒక పట్టణం దగ్గరికి, తేబేజ్ ఒక చిన్న పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే అందరూ షెకెం వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఒక టవర్ లాంటిది ఉంటుంది కదా, ఒక దుర్గము లాంటిది ఉంటుంది, ఆ దుర్గంలో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆయన అగ్ని పెట్టించి దాన్ని పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపివేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఒక స్త్రీ ఏం చేస్తుందంటే పైనుండి ఆమె ఏం చేస్తుందంటే ఈయన మీద అబీమెలెకు మీద తిరిగట్టి మీద రాయి ఉంటుంది కదా, తిరిగట్టి మీద రాతి ఉంటుంది కదా, మిల్ స్టోన్, అది తీసి ఆయన తల మీద వేస్తుందన్నమాట. పైనుండి వేసినప్పుడు ఆయన కపాలము అంతా కూడా స్కల్ అంతా కూడా ఏమైపోతుందంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. ఆ బ్రేక్ అయిపోతున్న సమయంలో ఆయన ఏం చేస్తాడంటే ఆయన పక్కన ఉన్న అంటే ఆయుధంని మోసే ఆయన ఉంటాడు కదా, ఆయనని పిలిచి ఒక స్త్రీ నన్ను చంపినారని వేరే వాళ్ళు అనకుండా నువ్వు నీ కత్తి తీసి నన్ను చంపివేయి అని ఆయనతో చెప్పగానే, త్వరగా వచ్చి చంపివేయి అని చెప్పగానే ఆయన ఏం చేస్తాడంటే కత్తి తీసి ఆయనని పొడి చేయడం ద్వారా ఆయన మరణిస్తాడనమాట. సో ఈ విధంగా ఆయనకు దేవుడు ఏం చేస్తాడు, ఆయనకు తీర్పు తీరుస్తాడనమాట. గిదియోను కుమారుల్ని ఆయన చంపివేసి ఆయన ఎంతో మరి ఆయన్నే రాజుగా కావాలనే ఆ ఆశతో అంత అభిలాషతో ఆయన చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనని ఏం చేశాడు, ఆ విధంగా ఆయన మీద శిక్షని ఆయన పంపించాడు అనమాట. సో ఎప్పుడైతే మనం ఒకరిని మేలుకు కీడు మనము ఎప్పుడూ చేయకూడదు కదా, సో మేలుకు కీడు చేసిన వీళ్ళకి ఎప్పుడు కూడా సమాధానము ఉండదు. సో ఈయన 3 సంవత్సరాలు ఈ విధంగా చేసి ఆయన మరణానికి పాలయ్యారు. అదే కాకుండా షెక్కేం వాళ్ళు కూడా అందరూ కూడా చాలామంది వాళ్ళలో కూడా చాలామంది కూడా నాశనం అయిపోయారు అనమాట. ఎందుకంటే షెక్కేం వాళ్ళు కూడా చేసింది చాలా తప్పు, సో వాళ్ళు కూడా చాలామంది చనిపోవడము జరిగింది. సో ఈ విధంగా అబీమెలెకుది ఒక చరిత్ర చాలా ఘోరంగా ఉంటుంది. ఆయన ఒక న్యాయాధిపతి ఏం కాదు, ఆయన న్యాయం కూడా చేయలేదు, కానీ అన్యాయమే చేశాడు. కానీ ఆయన ఏలడానికి ఆయన రాజు కావాలి కాబట్టి అలాగా చేసింది మనము చూస్తున్నాం అనమాట. సో ఈ విధంగా అబీమెలెకు విషయము మనము చదువుతున్నాం. ఇది కాకుండా తర్వాత ఇంకొక న్యాయాధిపతి లేసారనమాట. ఆయన ఏంటంటే తోలా, ఆయన పేరు తోలా. అది 10వ అధ్యాయం, న్యాయాధిపతి 10వ అధ్యాయము 1-2 వచనాల్లోనే మనం చూస్తున్నాం. ఇసకారు గోత్రంకు చెందినవాడు, ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని 23 సంవత్సరంలో ఏలినాడు. సో ఈ విధంగా తోలా అనే ఒక న్యాయాధిపతి. దాని తర్వాత యాయిర్ అనే ఇంకొక న్యాయాధిపతి కూడా దేవుడు లేపాడు అనమాట. ఆయన గిలియాద్కు చెందినవాడు, ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని 23 సంవత్సరంలో న్యాయము చేశారు. సో ఈ విధంగా మనం చూస్తే దేవుడు న్యాయాధిపతుల ద్వారా ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడుతూ వచ్చాడు. గిదెయోను మరణించిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా బయలు పీరుకి ఏం చేశారు, వాళ్ళు దాసులైపోయారు. వాళ్ళు కూడా అట్లా పాపం చేసి వాళ్ళని పూజించడం, యెహోవా దేవుని వదిలిపెట్టి ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళకు ఈ విధంగా
పరిస్థితి వాళ్ళకు జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయో, ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతున్నారో, అప్పుడు దేవుడు ఏం చేశారు, ఆయన న్యాయాధిపతుల్ని పంపించి, దేవుడు వాళ్ళకు కృపగలవాడు కాబట్టి వాళ్ళని క్షమించి వాళ్ళని మళ్ళీ ఆయన తట్టు తిప్పుకున్నాడు. మిగిలిన న్యాయాధిపతుల గురించి తర్వాత మనము నెక్స్ట్ పార్ట్లో మనము చదువుకుందాం. ఇప్పుడు మంచిగా ప్రార్థన చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాము. మన జీవితంని మనము పరీక్షించుకొని, మరి మన జీవితంలో ఏదైనా పాపం ఉంటే మనల్ని దాంట్లో నుండి మనం ఏం చేయాలా, దాంట్లో నుండి మనం విడుదల పొందుకొని దేవుని వైపు పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం అడిగితే మన పాపం నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. సో దేవుడు కృపగలవాడు కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడానికి, మనం నాశనం అవ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఇష్టపడడు కాబట్టి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా నాయన అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, మీ వాక్యం నుండి తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం తండ్రి. మా జీవితాన్ని కూడా ప్రభా నాయన మేము సమర్పించుకుంటే ప్రభా నాయన మీరు కూడా మమ్మల్ని ప్రభా నాయన అన్ని ప్రభా నాయన విషయాల నుండి, దుష్టుని చేతుల నుండి ప్రభా, శత్రు చేతుల నుండి మమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభా మీరు మాకు తెలియపరుచున్నారు. ప్రభా గిదియోను వలెను ప్రభా నాయన మేము ఉండగలగడానికి ప్రభా నాయన మీరు సహాయం చేయండి ప్రభా. సంపూర్ణంగా ప్రభా మమ్మల్ని సమర్పించుకుంటే మీరు గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు కాబట్టి నాయన విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. బిడ్డలందరికీ కూడా ప్రభా నాయన కావలసిన కృపను అనుగ్రహించి ప్రభా నాయన రక్షణని మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని మీకే మహిమగా ప్రభావంలో చరిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.